మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల కూడా చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. శని వీళ్ళకి ఈ వారం 5 బిందువులతోటి చక్కగా ఉన్నారు. పెద్దగా పోయే దాంట్లో చిన్నగా అవుతుంది వీళ్ళకి. అది కాబట్టి ఆరోగ్యం పట్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మంచి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్ కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, ఇటువంటి విషయ వ్యవహారాలు ఈ వారం చక్కగా ఉన్నాయని చెప్పచ్చు. ప్రతిరోజు దైవనామస్మరణ చేయడం, అలాగే 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, మంగళవారం నాడు రాహుకాలంలో దీపం పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళకి వ్యయంలో రాహువు, 6ంట కుజకేతువులు ఉన్నారు. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శత్రువులు అధికంగా ఉంటారు. అయితే శత్రువులు ఎవరో మీరు తెలుసుకోగలుగుతారు. అయితే ఎంతమంది శత్రువులున్నా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మీ గురుగ్రహం అనుగ్రహం, మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంది. మీ దైవనామస్మరణే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా సరే మన పెద్దల ఆశీస్సులు ఎంత ముఖ్యమో దైవ అనుగ్రహం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, శివనామ స్మరణ చేయడం, కుదిరితే ప్రతిరోజు ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవడం. ఒకవేళ అభిషేకం అంటే ఒక 108 సార్లు అష్టోత్తరంతో శివుడికి నీళ్లు పోసినా చాలు, పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ 45 రోజులు ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి. కుదిరితే అభిషేకం చేయండి. మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడతాయి. అలాగే భూ క్రయ విక్రయాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఏవైతే ఉన్నాయో అది ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది. అవి సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అయితే సంతానం ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సోషల్ మీడియాకి దూరంగా ఉంచడం చెప్పదగిన సూచన. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలా దగ్గరగా ఉంది. వాటి వల్లే కమ్యూనికేషన్స్ దెబ్బతింటున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కూర్చుని మాట్లాడుకునే దిశగా ఏదీ లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, లేదా సోషల్ మీడియాకి దగ్గరగా అవుతున్నారా, లేదా ఫ్రెండ్స్కి దూరంగా దగ్గర అవుతున్నారా, ఇటువంటి విషయ వ్యవహారాలు మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని జాగ్రత్త పరుచుకోవాలి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరు మంచో ఎవరు చెడో గ్రహించి వాళ్ళని పక్కన పెట్టినట్లయితే మీరు భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలు జాగ్రత్త పరుచుకోండి. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే ఏక నిర్ణయం పనికిరాదు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు సూచనలు తీసుకుని వాటిని అవలంబించి అప్పుడు ఒక నిర్ణయానికి రండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే హెచ్ఆర్, గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. విదేశీయానం చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారి బాగోగుల నుంచి మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చిన్న చిన్న మార్పులు చోటు తీసుకున్నప్పటికీ అవి మంచి ఫలితాలే దిశగా నడుస్తాయి. అయితే వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా చేయడం, దాంట్లో లాభ నష్టాలని ప్రతిదీ మీరు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతానం కొంచెం ఆలస్యమైన మంచి సంతానం కలుగుతుంది. శుభవార్త వినే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న కారణం చేత శని ఈ వారం చక్కగా ఉన్నా కూడా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. రోగస్థానంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత మెలకు అవసరం. కళ్ళకు సంబంధించి, అసిడిటీ, గ్యాస్ సంబంధించి
స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్ర వీరికి చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, సాధ్యమైనంత వరకు 108 సార్లు శివనామస్మరణ చేయడం, లేదా గాయత్రి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు గాయత్రి మంత్రం చదవడం చాలా ముఖ్యం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.